తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు విద్యా బుద్ధులు నేర్పిన ఆయన గురువు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా తన అనుభవాలు పంచుకున్నారు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్ ఎంతో చురుగ్గా ఉండేవాడని, అన్ని పాఠాలు వెంటనే అప్పజెప్పేవాడంటున్న కేసీఆర్ గురువు మృత్యుంజయ శర్మతో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. ఎందరికో చక్కటి విద్యా బోధనలు చేసి చక్కటి విద్యా బుద్ధులు నేర్పించినటువంటి ప్రత్యేకించి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విద్యా బోధన చేసినటువంటి మృత్యుంజయ శర్మ గారు మనతో ఉన్నారు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జీ తెలుగు న్యూస్ ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఒకసారి ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారితో ఆయనకున్న ప్రత్యేక అనుబంధం ఏంటిది, ఆయన చదువుకున్న తరుణంలో, ఆయన విద్యా బోధన చేసిన తరుణంలో ఎలాంటి అనుబంధం ఏర్పడిందో ఒకసారి శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ముందుగా మీకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి విద్యా బోధన చేశారు. ఆయనతో ఉన్న మీకు ప్రత్యేక అనుబంధం ఏంటిది? అది 1965-66 సంవత్సరం. నేను అప్పుడు దుబ్బాకలో ఉన్నత పాఠశాలలో తెలుగు పండితులుగా ఉద్యోగం చేస్తుండే సందర్భంలో చంద్రశేఖరరావు గారు ఆ స్కూల్లో అడ్మిషన్ పొంది చదువుతున్నాడు. 8వ తరగతి, 9వ తరగతి, 10, 11 తరగతులకు మాత్రమే నేను చెప్పేవాడిని. 8వ తరగతికి చంద్రశేఖరరావు వచ్చి అడ్మిషన్ తీసుకున్న తర్వాత ఆయనకు అందరికంటే కొద్దిగా గ్రహించే శక్తి ఎక్కువ ఉండేది, ధారణా శక్తి ఎక్కువ ఉండేది. సాధారణంగా పిల్లలందరితో కూడా నేను చాలా ఆప్యాయతో సన్నిహితంగా ఉండేవాడిని. అది నా అలవాటు. పిల్లలు నాతో స్వతంత్రంగా మాట్లాడేటువంటి ఒక చనువు నేను ఇచ్చేవాడిని. ఆ రకంగానే చంద్రశేఖరరావు గారు కూడా 8వ తరగతికి వచ్చిన తర్వాత నేను తెలుగులో ఒక పాఠం చెప్తున్నాను. అది ఉత్తర గోగ్రహణము అనే ఒక పాఠం. ఆ పాఠంలో చాలా కఠినమైనటువంటి ఒక పద్యాన్ని ఆనాడు చెప్తున్నాను. అది సాధారణంగా విద్యార్థులే కాదు, ఎవరైనా తప్పులు లేకుండా చదవటం కూడా కష్టమే. అట్లాంటి పద్యాన్ని బోధించిన తర్వాత 3-4 సార్లు రిపీట్ చేసి బాగా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను విద్యార్థులను అడిగాను, ఎవరైనా ఈ పద్యం చదువుతారా? అంటే నోటికి కాదు, చూసుకుంటూనే చదవండి, తప్పులు లేకుండా చదవాలి, వాళ్ళకు నేను ఒక ప్రైజ్ ఇస్తా అని చెప్పాను. చెప్తే అందులో చంద్రశేఖరరావు ఆ క్లాస్లో నిలబడి అలా ఒక 4-5 కూడా చదివినారనుకోండి, కొంత తప్పులు పోయినాయి. చంద్రశేఖరరావు నేను కూడా చదువుతారంటే సరే చదువుమని పిలవటం జరిగింది. పిలిచిన తర్వాత క్లాస్ రూమ్లో ఆ పద్యాన్ని అంతకుముందే ఆయన ప్రిపేర్ అయ్యాడు కాబట్టి తప్పులు లేకుండా ఆ పద్యాన్ని చదివినాడు. చదివిన తర్వాత వెంటనే అటెండర్ని పిలిపించి ఒక నోట్బుక్ తెప్పించి ఆయనకు బహుమతిగా ఇవ్వడం జరిగింది. ఓకే, అప్పుడే మీరు ఆ రోజుల్లోనే తనకి పద్యం చదవగానే మీరు తనకు బహుమతి ఇచ్చారు. తను తరగతి గదిలో ఎలా ఉండేవారు? ఇప్పుడు సాధారణంగా విద్యార్థులు తెలివిగల వాళ్ళు కొద్దిగా అల్లరి చేసే వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తెలివైన విద్యార్థులకు పాఠం వినటం బాగా అర్థమైన తర్వాత మళ్ళీ రిపీట్ చేయటం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే 3వ శ్రేణిలో, 3rd క్లాస్లో ఉండే, 3rd స్టేజ్లో ఉండే విద్యార్థిని దృష్టిలో పెట్టుకొని చెప్పాల్సి వస్తుంది. ఇంటెలిజెంట్ విద్యార్థులు తొందరగా అర్థం చేసుకుంటారు. 2nd తర్వాత 2వ వాళ్ళు, ఇక 3వ వాళ్ళకైతే 2-3 సార్లు రిపీట్ చేసి చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, అట్లా స్టేజ్లో ఉంటారు. కాబట్టి ఆ పద్యాన్ని మరీ చెప్పిన తర్వాత ఆ పద్యాన్ని ఎవరైనా తప్పులు లేకుండా చదివినట్లయితే వాళ్ళకి నేను ఒక బహుమతి ఇస్తాను అని చెప్పి పీరియడ్ అయిపోయి ముందు ప్రకటించి చెప్పారు. ఓకే, తరగతి గదిలో ఎప్పుడైనా అల్లరి చేశారా? మీరు తనని ఎప్పుడైనా దండించారా, కొట్టారా ఎప్పుడైనా కేసీఆర్ గారిని? సాధారణంగా అల్లరి చేయటం అనేది పిల్లలు చేస్తూనే ఉంటారు. ఏదో నోటి మాటలతో తిట్టడమా, బెదిరించడమా అంతవరకే. నేను కొట్టేవాడిని కాదు ఎక్కువ.
కొట్టవలసిన అవసరం నాకు రాలేదు. ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తేనే ఆ గౌరవంగా ప్రేమతో అభిమానంతో ఉండేవాడు. భయం కంటే భక్తి ఎక్కువ ఉండాలి. భయం కంటే గురువు పట్ల ఒక వినయ విధేయతలు ఉండాలి తప్ప వాళ్ళని పట్టి భయపెట్టేట పరిస్థితి ఉండకూడదని నా ఉద్దేశం. మేము చాలా సందర్భాల్లో చూసాము మిమ్మల్ని, కేసీఆర్ గారిని. ఏదైనా ప్రోగ్రాంలో మీరు కనిపించిన వెంటనే కేసీఆర్ గారు మీకు పాదాభివందనం చేస్తారు. దీనికి గల ప్రత్యేక కారణం ఏంటిది? మిమ్మల్ని అంతగా ఆరాధించడానికి గల కారణం ఏమై ఉంటుంది? అంటే సామాన్యంగా ప్రతి వ్యక్తిలో కూడా జీవితంలో ఒక మలుపు ఉంటుంది. ఎక్కడైతే ఆ జీవితంలో మనం మలుగుతామో ఆ మలిగే చోట, అంటే మనలో వచ్చే మార్పు దగ్గర ఎవరైతే ఉంటారో వాళ్ళు శాశ్వతంగా గురువుగా నిలబడిపోతారు. ఇది అందరి జీవితంలో జరుగుతుంది. అందరికీ కూడా ఆ అనుభవం ఉంటుంది. ఎవరో మనకు గురువు, అందుకో విద్య చెప్పిన వాడే కాకపోవచ్చు. కేవలం ఉపాధ్యాయుడే గురువుగా అనుకోవటం కంటే మన నిత్య జీవితంలో ఎంతోమంది మనకు ఎన్నో రకాల సలహాలు ఇస్తుంటారు. వాటిని పాటించి మనం గొప్పవాళ్ళమైనప్పుడు అతడు మనకు గురువు కిందకే లెక్క. మీరు ఎప్పుడైనా అనుకున్నారా కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవుతారని, ఒక పొలిటీషియన్గా ఎదుగుతారని ఊహించారా? ఊహించలేదు, కానీ నువ్వు చాలా తెలివైన వాడివి, గొప్పవాడి అవుతావని మాత్రం నేను ఆ విద్యార్థితోటి అన్నా అప్పుడు. ఎందుకంటే ఎంకరేజ్ అనేది చాలా పనిచేస్తుంది. అన్నిటికంటే కూడా ప్రోత్సాహం చేయాలి ప్రతి విద్యార్థిని కూడా. వాడెంత తెలివి తక్కువడైనా తెలివిగలవాడైనా ప్రోత్సాహం అనేది ఎక్కువ పనిచేస్తుంది, ఎంకరేజ్మెంట్ బాగా పనిచేస్తుంది. కాబట్టి నువ్వు చాలా తెలివిగలవు అవుతావు, గొప్ప నాయకుడు అవుతావని కూడా నేను ఆయనతోటి అప్పుడు అనేవాడిని. తాను గురుభక్తిగా తను ఒక మంచి హై పొజిషన్కి వచ్చాక, ముఖ్యమంత్రిగా అయ్యాక మీకేమైనా సహాయ సహకారాలు అందించారా? నేను సాధారణంగా ఎవరి సహాయం ఆశించేవాడిని కాదు, అది నా స్వభావం కాదు. కాకపోతే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయటానికి ముందు ఆ రోజే ఉదయం నన్ను ప్రత్యేకంగా ఇంటికి పిలిపించుకొని నాకు, నా భార్యకు, ఇద్దరికి కూడా దంపతులకు మంచి పట్టు వస్త్రాలు అది ఇచ్చి నమస్కారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారానికి వెళ్ళటం జరిగింది. అయితే ప్రమాణ స్వీకారం దగ్గరికి కూడా మేము వెళ్ళటం జరిగింది. అప్పుడు ఆయన ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మళ్ళీ నాకు నమస్కారం చేసి సమాజంలో కలిసి వెళ్ళిపోయాడు. నేటి ఉపాధ్యాయులకు లేదా విద్యార్థులకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అయితే ఈనాటి విద్యా వ్యవస్థకి అప్పటి విద్యా వ్యవస్థకి చాలా భేదం. ఎందుకంటే ఇప్పుడు చదువు చెప్పటము లేదు, చదువు నేర్చుకోవటము లేదు. అంటే విద్యా విధానం మారిపోయింది, విద్య యొక్క అవసరాలు మారిపోయినాయి. గురువుల పట్ల గౌరవం అనేది లేదు. గురువుల పట్లనే కాదు, తల్లిదండ్రుల పట్ల కూడా గౌరవం లేదు సమాజంలో. దానికి కారణం ఏంటంటే ఆ పిల్లలని సరి అయినటువంటి క్రమశిక్షణతో పెంచేటువంటి అవకాశాలు లేవు. సమాజము ఆ రకంగా మారిపోయింది. కానీ ఆ కాలంలో అట్లా కాదు. సమాజము చాలా వినయ విధేయతలతో, భయభక్తులతో ఉండేవాళ్ళు. మొదట ప్రతి వాడికి కూడా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర నుంచే రావాలి. ఏదైనా తల్లిదండ్రికి భయపడిన వాడే సమాజంలో అందరికీ భయపడతాడు, ఒక మంచి వ్యక్తిగా మారతాడు. ఇప్పుడు మన ఇంట్లో ఒక చెట్టు పెడతాం, అది చక్కగా పెరగాలంటే దానికి ఏదో ఒక ఆసర చేసి చక్కగా నిలబెడితే అది పెరుగుతుంది. ఆ నిలబెట్టవలసిన శక్తి ఎవరికి? తల్లిదండ్రులకే ఉంటుంది. తల్లిదండ్రులను కూడా మేము పిలిపించేవాళ్ళం అవసరమైతే. పిల్లవాడి యొక్క దుష్ప్రవర్తన ఉంటే తల్లిదండ్రిని పిలిపించి తల్లిదండ్రి మొత్తాన్ని వాడిని శిక్షించే పరిస్థితి ఉండేది ఆ కాలంలో. కేటీఆర్ గారితో కానీ కవిత గారితో కానీ ఎప్పుడైనా కలిసారా, మాట్లాడారా? కేటీఆర్ తోటి మాట్లాడినా, కవితతో కూడా మాట్లాడినా. కవిత కూడా చాలా సార్లు నాతో కలిసి మాట్లాడింది. ఆమె కూడా ఒక మంచి గౌరవం నాకు కల్పించింది. ఇక కేటీఆర్ అయితే సరే ఆయన కూడా పెద్ద దాంట్లో ఉంటారు. కానీ కవితకు నా పట్ల కొద్దిగా చనువు ఎక్కువగా ఉండేది. ఎందుకంటే చాలా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడుతుండేవాళ్ళం. మాట్లాడుతుంటే జనరల్ టాపిక్స్ ఏదైనా కానీ చాలాసేపు మాట్లాడేవాళ్ళం.
అట్లాంటి అవకాశం వచ్చేది. హరీష్ రావు గారితో ఎలాంటి సంబంధం ఉండేది? ఇక హరీష్ రావు గారితో కూడా నాకు కొంత అనుబంధం ఉంది. ఎందుకంటే ఆయన ఈ సిద్దిపేటలోనే ఉంటాడు. మా ఇంటికి వాళ్ళ ఇంటికి చాలా దగ్గర కూడా. ఏదైనా అవసరమో అవకాశమో లేక ఏదైనా సామాజికమైనటువంటి అవసరాలు మా బ్రాహ్మణ సమాజానికి కానీ బ్రాహ్మణ పరిషత్తుకు కానీ అవసరం ఉంటే నేను హరీష్ రావు దగ్గరికి వెళ్ళడం జరిగింది. హరీష్ రావు కూడా బ్రాహ్మణ సమాజానికి ఆర్థికంగా ఒక భవనం ఉంది, బ్రాహ్మణ భవనం అని. దానికి చాలా వరకు ఆర్థిక సహాయం చేసి మంచి వసతులతో ఒక మంచి ఫంక్షన్ హాల్గా దాన్ని ఏర్పాటు చేయడానికి హరీష్ రావు గారు కూడా బాగా తోడ్పడ్డాడు. సో ఇది మొత్తంగా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కేసీఆర్కి విద్యాబుద్ధులు నేర్పించినటువంటి మృత్యుంజయ శర్మ గారు మనతో మాట్లాడారు. తన యొక్క నాటి కాలం నాటి జ్ఞాపకాలు మనతోటి పంచుకున్నారు. కెమెరామెన్ కళ్యాణ్తో కరుణాకర్, జీ న్యూస్, సిద్దిపేట్.